అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక ఐకానిక్ నిర్మాణానికి అంకురార్పణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంకురార్పణ అంటే ఇది రెండోసారి జరగబోయేటువంటి అంకురార్పణ. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి భూముల కేటాయింపు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ పనులన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయినాయి. అమరావతిని రాజధానిని ప్రధానంగా ఆధ్యాత్మిక పరిమళాలతో విలసిల్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సూచనల మేరకు, ఆదేశాల మేరకు గతంలో నిర్మాణాలు ప్రారంభించి ఆగిపోయినటువంటి సంస్థలతో సంప్రదింపులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు బ్రహ్మకుమారిస్. బ్రహ్మకుమారిస్కి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేశారు. పునాదులకి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకి కూడా నిరాకరణ చూపించడంతో అక్కడ పూర్తిగా నిర్మాణాలు ఆగిపోయినాయి. వాస్తవానికి హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగేటువంటి సమయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు కొన్ని సంస్థలకి, శిల్పారామం లాంటి వ్యవస్థలకి అక్కడ భూములను కేటాయించారు. అదే తరహాలో అమరావతిలో కూడా ఇప్పుడు ఈ నిర్మాణ ప్రక్రియ చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం ఆ దృశ్యాలు. గతంలో చేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఎలాంటి ప్రక్రియ ముందుకు సాగింది, ఆ ప్రక్రియలో భాగంగా ఎవరు ఈ నిర్మాణం ఆగిపోవడానికి కారకులు ఎవరయ్యారు అనేది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బ్రహ్మకుమారిస్కి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి స్థలం, ఆ స్థలంలో జరిగినటువంటి నిర్మాణం కేవలం ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. పునాదులకి సంబంధించినటువంటి పనులు జరిగాయి. వాటి తర్వాత పూర్తిగా గత 5 ఏళ్లుగా ఇది ఆగిపోయినటువంటి స్థితిలో ఉంది. ఈ ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్న నిర్మాణాన్ని ప్రారంభించాల్సిందిగా వివిధ విద్యా సంస్థలు అలానే వివిధ కార్యాలయాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మకుమారిస్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. ఈ నేపథ్యంలో బ్రహ్మకుమారిస్ ఈ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ నిర్మాణ నమూనా ఏంటి, ఇది ఐకానిక్ భవనం ఎలా కాబోతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన బ్రహ్మకుమారి సమాజం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఇక్కడ విఐపి బ్లాకు, సేవలకి సంబంధించినటువంటి విభాగాలు, అలానే ఇక్కడ క్లాస్ రూమ్స్ నిర్వహించడం, భారీ ఆడిటోరియం, మెడిటేషన్కి సంబంధించినటువంటి బ్లాక్స్, మ్యూజియం బ్లాకు, అలానే కొంతమంది బ్రహ్మకుమారిస్ నివాసం ఉండడానికి కావాల్సినటువంటి వసతులు కల్పించే విధంగా ఈ నమూనాని రూపొందించారు. దీనికి సంబంధించే కొంత బేస్మెంట్ వర్క్ జరిగింది, బేసిక్ వర్క్ జరిగింది. ఈ వర్క్ జరిగిన తర్వాతే పూర్తిగా ఆగిపోయింది. అసలు ఈ నమూనా ఐకానిక్ ఎలా అవుతుంది అనేటువంటి సందేహాలు కూడా ఉండొచ్చు. ఇది పూర్తిగా తామర పుష్పం ఆకారంలో ఒక మెడిటేషన్ సెంటర్ని అమరావతిలో ఇది ఒక ఐకానిక్ ప్లేస్గా మారాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో ఈ దృశ్యాలు కూడా చాలామందిని ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి బ్రహ్మకుమారిస్కి సంబంధించినటువంటి సర్వీసెస్లో పాల్గొనేందుకు అనేక మంది వస్తూ ఉంటారు. హైదరాబాద్లో కూడా ఇదే తరహాలో ఒక ఐకానిక్ భవనం ఏర్పాటైంది గచ్చిబౌలి ప్రాంతంలో. అది మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు అతి సమీపంలో ఉంటుంది. అదే తరహాలో అమరావతి ప్రాంతంలో కూడా ఈ ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి అప్పట్లో ఈ మోడల్కి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు చురుగ్గా మొదలుపెట్టారు. అయితే ఈ అవాంతరాలతో ఆగిపోయినాయి. ఇప్పుడు మరొకసారి ఈ పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రహ్మకుమారిస్కి విజ్ఞప్తి చేసింది. సో పనుల ప్రారంభోత్సవానికి, పునఃప్రారంభోత్సవం పైన దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలానే దీంతో పాటు అమరావతి ప్రాంతంలో ఆగిపోయినటువంటి ఇతర సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. అలానే ఉగాది తర్వాత ఈ పనులు మరింత వేగంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉగాది లోపు అంటే 80-90% పనులు పూర్తయినటువంటి నిర్మాణాలని ఉగాది కల్లా ప్రారంభించే విధంగా, మిగతా పనుల్ని ఉగాది దగ్గర నుంచి కనుక స్పీడప్ చేస్తే ఏడాదిన్నర టార్గెట్ పెట్టుకొని ఏడాదిన్నరలో అమరావతిలో ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అలానే విద్యా సంస్థాగతమైనటువంటి విభాగాల కార్యాలయాలు లేదా భవనాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అటు మున్సిపల్ శాఖ, ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆగిపోయినటువంటి నిర్మాణ ప్రక్రియలను ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో నిమగ్నమయ్యాయి. ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటపాలెంలో నిర్మించినటువంటి ఆలయాన్ని ఒరిజినల్ నమూనా, ఒరిజినల్ డిజైన్ ప్రకారం విస్తరించేటువంటి పనులు, అలానే ఇటు బ్రహ్మకుమారిస్కి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ధ్యాన క్షేత్రాన్ని అభివృద్ధి చేసేటువంటి పనులు ప్రారంభించడం ద్వారా ఏడాదిన్నరలోగా రాజధానిలో ఆధ్యాత్మిక పరిమళాలని వెదజల్లేటువంటి ప్రదేశాలని మరింతగా విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.